డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. థ్యాంక్ యూ సార్. అందరూ ఎంతో ప్రేమగా సమాధానంతో ఎదురు చూస్తున్న ఆనరబుల్ సీఎం గారి సందేశం. విరామం మెరుగని పనివీరులు, అభివృద్ధి సంక్షేమ కార్యశూరులు, ప్రజాపాలన ఆదిలాబాద్ అడవి బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బోత్ శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి పర్యవేక్షణలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారిని, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు నాగేష్ గారిని, అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇంద్రవెల్లి గడ్డ మీద దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యమని విజ్ఞప్తి చేస్తే ఆనాడు వేలాది మందితోని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా శాసనసభ విప్ ఆది శ్రీనివాసరావు గారు, మరొక విప్ విజయ్ రమణ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు గారు, ఆదిలాబాద్ శాసనసభ్యులు మిత్రులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, శాసనసభ్యులు రామ్దాస్ మాలోత్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు మా అందరికీ చాలా సీనియర్ నాయకులు వేణుగోపాలాచారి గారు, వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రాణ సమానులైన ఆదిలాబాదు ఆడబిడ్డలకు, మా అడవి బిడ్డలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, రాజకీయాలలో మనిషి పట్ల విశ్వాసం ఉండాలి, ఆ మనిషి ఇచ్చే మాట మీద నమ్మకం ఉండాలి. మా మిత్రులు సిఎల్పి నాయకులుగా
ఆనాడు పీపుల్స్ మార్చ్, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవాలి అని ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆనాటి సిఎల్పి నాయకుడుగా ఈ పిప్రి ప్రాంతం నుంచే పీపుల్స్ మార్చ్ను ప్రారంభించి 1400 కిలోమీటర్లు ఇక్కడ మొదలైన పాదయాత్ర ఖమ్మంలో లక్షలాది మంది సమక్షంలో వారు ఆ పాదయాత్రను ముగించడం జరిగింది. ఆనాడు అధికారంలోకి రావాలన్నా, ప్రజలు ఆశీర్వదిస్తారన్న విశ్వాసంతో మిత్రులు భట్టి విక్రమార్క గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీతో నడుస్తూ, మీతో కలుస్తూ, మీ గూడాలలో మీ తలుపు తడుతూ, మీ గుండె చప్పుడు వింటూ, మీ సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించాలన్న కృత నిశ్చయానికి వచ్చిండ్రు. మరి ఈనాడు 2 సంవత్సరాల అధికారంలో పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ మధ్యకాలంలో మేము చర్చించుకున్న సందర్భంలో వారు నేను కలిసి ఆనాడు మొట్టమొదట పిసిసి అధ్యక్షుడిగా నిర్మల్లో నిరసన తెలిపిన, ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర కట్టిన, పీపుల్స్ మార్చ్ ద్వారా ఆదిలాబాద్ నుంచే వారు పాదయాత్ర మొదలు పెట్టిన, పిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి నాయకుడిగా మేము ప్రత్యేకమైన దృష్టిని ఆదిలాబాద్ మీదనే పెట్టినాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అమాయకులు, ఆత్మ గౌరవంతో బతికేవాళ్ళు. కానీ నిరంకుశంగా వ్యవహరిస్తే, నిరంకుశానికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి అమరులై రాజులనే గద్దె దించిన చరిత్ర ఈ ఆదిలాబాదు గడ్డకు ఉన్నది. నిరంకుశత్వంపై నిటారుగా నిలబడి ఆనాడు కొమరం భీముడు కానీ, రామ్జీ గోండు కానీ నిజాం సర్కారులకు వ్యతిరేకంగా ఈనాడు 1000 ఊర్ల మర్రిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన రామ్జీ గోండు త్యాగం, జల్ జమీన్ జంగల్ నినాదం ప్రపంచానికే వినిపించేంత గొప్పగా ఉద్యమాన్ని నడిపిన కొమరం భీముడు మీ బిడ్డ, మన గొప్ప స్ఫూర్తి ప్రదాత ఈ ఆదిలాబాదు బిడ్డ. ఈ అటవీ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద, శ్రమ చేయగలిగిన ప్రజలు, కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వాల ప్రణాళిక లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడి అలాగే ఉన్నది. ఈ ఆదిలాబాదు ప్రాంతం దాదాపుగా 60% అటవీ ప్రాంతం. అపారమైన ఖనిజ సంపద ఉన్నది, అపారమైన జలవనరులు ఉన్నాయి, అపారమైన ప్రాచీన సంస్కృతి ప్రాంతంలో ఉన్నది. కానీ ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలే, ఈ ప్రాంతంలో వ్యవసాయం విస్తరించలే, ఈ ప్రాంతంలో విద్య వైద్యము ఈనాటికి పేదలకు అందలే. ఈనాడు ఈ ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న గూడాలలో ఇప్పటికీ పూరు గుడిసెలుగానే ఉన్నాయి. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. నేనే స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు గూడాలలో పర్యటించిన ఆనాడు మిత్రులు స్వయం బాబురావుతో మాట్లాడి ఈ ప్రాంత గూడాలలో ఉన్న పటేన్లను కలిసి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యను పరిష్కరిస్తామని ఆనాడు ఈ ప్రాంతంలో గూడాలలో ఉన్న పటేన్లకు నేను మాట ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా అని చెప్పి ఆనాడు అనుకున్నాం. అదేవిధంగా మా మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు మాట్లాడినా మాకొక సమయంలో నమ్మకం, విశ్వాసం సన్నగిల్లినప్పుడు, అన్నా మీరు అధైర్యపడకండి, ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ సొంత జిల్లా పాలమూరుకే ప్రాధాన్యత ఉంటుందో, అత్యంత వెనుకబడిన ప్రాంతం 70 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని ఆదిలాబాదును పాలమూరుతో సమానంగా నువ్వు అభివృద్ధి చేయాలి, ఈ ఒక్క మాట నువ్వు నాకివ్వు, ఈ జిల్లా మొత్తం నీకు అండగా నిలబడుతుందని మిత్రులు ప్రేమ్ సాగర్ రావు అనేటోడు. వారు మాట్లాడినప్పుడు ధైర్యం వచ్చేది, గుండె నిండా ఊపిరి పీల్చుకొని కొట్లాటకు సిద్ధమయ్యేది. మళ్ళా నెల తిరుగుతేనే
ఏమవుతుందో అని భయం ఉండేది. ధైర్యం కాస్త భయంగా మారి భయం నుంచి పోరాటం చెయ్యాలి. ఈ పోరాటంలో విజయమన్న సాధించాలి, లేకపోతే ఈ ప్రాంతమే ఎడారిగా మారుతుంది. ఈ ప్రజల కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన తీసుకురావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా, ఎన్ని రకాల అవంతరాలు కల్పించినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాటికి నిలబడి గుండె ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడినరు కాబట్టే ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడే జెండాలు ఎజెండాలు, ఎన్నికలు వచ్చినప్పుడు మన పార్టీని మన వాళ్ళని గెలిపించుకోవడానికి 100% ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా, అనిల్ జాదవ్ కావచ్చు, పాయల శంకర్ కావచ్చు, గోడెం నగేష్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థులే కానీ మాకు శాశ్వతమైన శత్రువులు కాదు. ఈనాడు మేము వాళ్ళని శత్రువులుగా భావించడం లేదు. భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, అభివృద్ధి విధానంలో వాళ్లకు మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అవి భేదాభిప్రాయాలు కావు. అందుకే ఈనాడు ఈ అభివృద్ధి ప్రణాళికలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమంగా మిత్రులందరినీ పిలిచి వాళ్ళతోని మాట్లాడిపించి మీ ప్రాంత సమస్యల్ని వారు మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యల్ని పరిష్కరించాలన్న కృత నిశ్చయంతో ఈనాడు అనిల్ జాదవ్ కావచ్చు, లేకపోతే గోడెం నగేష్ కావచ్చు, అందరిని కూడా మాట్లాడిపించినాం. నేను ఎందుకు ఈ వేదిక మీద నుంచి మాట చెప్తున్నా అంటే, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఈ సంస్కృతి ఎన్నడైనా ఉన్నదా? ఈ సాంప్రదాయం ఎన్నడైనా కొనసాగించిందా? ఆనాడు ముఖ్యమంత్రులు మంత్రులు వస్తున్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బందర్ దొడ్లో కొట్టినట్టు పోలీస్ స్టేషన్లో కొట్టేటోళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామిక పరిపాలన, ఇది ప్రజాపాలన. ప్రజాపాలనలో ప్రతిపక్షాలకు సహేతుకమైన సమస్యల్ని లేవనెత్తడానికి అవకాశం ఇవ్వాలి. శాసనసభలో, శాసన మండలిలో ప్రశ్నలు లేవనెత్తడానికి, ప్రభుత్వం నుంచి పనులను సాధించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చట్ట సభల్లోనే కాదు బహిరంగ వేదికల్లో కూడా మా ప్రతిపక్షాలైన ఎమ్మెల్యేలను, ఎంపీలను మాట్లాడిపిస్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని తెలంగాణలో కొనసాగించాలి. తెలంగాణ అంటే రాజకీయ విలువలకు వేదిక, తెలంగాణ అంటే ఒకరినొకరి గౌరవించుకునే ప్రాంతం అని ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలని ఈనాడు ఒక మంచి సాంప్రదాయానికి ప్రయత్నం చేస్తున్నాం. మా మిత్రులు కలిసి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు, ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడడానికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ అదే సమస్యల్ని ఒక పద్ధతి ప్రకారం లేవనెత్తితే ఈనాడు మంజూరు చేసిన ప్రాజెక్టులు మా శాసనసభ్యులు ఏం లేరు. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇచ్చిన పనులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు లేరు. లేకపోయినా ఇది పేదలకు అన్యాయం జరగకూడదు, పేదలకు మేలు జరగాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి పెంచాలి అని ఈనాడు ఇన్ని పనుల్ని మంజూరు చేసి ఈరోజు 1250 కోట్ల రూపాయలతోని మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ఉదయం బయలుదేరే ముందు నాకు ఒక ఫోన్ చేశారు. మనం నిర్మల్ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే బాగుంటుంది అని. నిర్మల్లో మా ఎమ్మెల్యే గారు ఏం లేరు, కానీ అక్కడి ప్రజలు మనవాళ్ళే, అక్కడి ప్రజలు తెలంగాణ బిడ్డలే. నిర్మల్కు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తక్షణమే మంజూరు చేయండి అని బయలుదేరే ముందు 200 కోట్ల రూపాయలతోటి నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఈనాడు స్కూలు ఇచ్చి
ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మనము ఇంక్లూడ్ చేసుకున్నాం. ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదే విధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, ఉచితంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కావచ్చు. ఇవేవి కూడా కాంగ్రెస్కు ఓటేస్తేనే చేస్తామని అనలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ 2 సంవత్సరాల 3 నెలలు దాదాపుగా 28 నెలల్లో 10,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి బట్టి విక్రమార్క గారు నిధులు మంజూరు చేసిందంటే దాంట్లో నన్ను అన్నా అని పిలిచే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇతర పార్టీలకు నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. మేము పార్టీలు చూడలే, ఆడబిడ్డల కష్టాలు చూసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉండాలి. ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, లేకపోతే బాసర సరస్వతి మందిరానికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన నగదిస్తే పోయినట్టు, ఇంటి ఆయన కసురుకుంటే కడుపులో దుఃఖం పెట్టుకొని అవకాశం వచ్చినాడు పోదంలే అని ఊరుకొని ఉండొచ్చు. కానీ ఇవాళ పరిస్థితి లేదు. మా అక్కలు ఈడు ఉన్నారు, మా అక్కలు చెప్పాలి. 2023 డిసెంబర్ 9 నాడు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అన్నాం. దాదాపుగా 28 నెలలైంది. మా అక్కలు ఇక్కడ సాక్షి. మా అక్కలను నేను అడుగుతున్నా, ఏ ఆర్టీసీ బస్సులన్నా ఎవరన్నా ₹1 బస్ టికెట్ కోసం మిమ్మల్ని ఎవరైనా పైసలు అడిగినరా? అక్క ఎవరైనా అడిగినరా? ఎక్కడైనా సరే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కానీ, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ కానీ, లేకపోతే బాసర నుంచి భద్రాచలం కానీ, లేకపోతే ఇక్కడుండే సత్యనారాయణ స్వామి మా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు చెప్పారు, ఆ గుడి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోవాలంటే ఎప్పుడన్నా ఆడబిడ్డలు బస్ ఎక్కి ₹1 ఎవరన్నా అడిగినరా? అడిగినరా అక్క? అడిగినరా? నేను ఆయననే చెప్పిన, ఎవరన్నా మిమ్మల్ని బస్సు టికెట్కు పైసలు అడిగితే మీ తమ్ముని ఫోటో బ్యాగ్లో పెట్టుకోండి, మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు గాడిస్తాడు, తీసుకోపో అని చెప్పి ఆయనకి చెప్పుర్రి అని. ఆయన నుంచి ఇవాళ వరకు 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, మీ ఇళ్లలో కరెంట్ ఉన్నది, మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. 200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటు మీకు అందుతున్నదా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఉచిత కరెంటే కాదు, ఆనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కొడుకు కాడోళ్ళు ఉంటే ఏడ ఉంటారు, బిడ్డ అల్లుడు పండగకు వస్తే ఏడ వండుకుంటారు, కోడిపిల్ల మేకపిల్ల ఉంటే ఏడ కట్టేస్తారని అడిగారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఆనా పిల్లంటలో కోడిని ఆకాశంలో కట్టి కింద ఉత్తాన్నం తిన్నట్టు నడిచిపోయింది. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక 4,50,000 ఇళ్ళు 22,500 కోట్ల రూపాయలతోని నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఈనాడు మంజూరు చేసినాం. ఇదే కాదు, ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో మరో 25,000 అదనపు ఇళ్ళు పేదవాళ్ళు కట్టుకోవాలి, అడవి బిడ్డల ఆత్మగౌరవంతో బతకాలి అని ఇందిరమ్మ ఇళ్లను ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలను ఉచితంగా మీరు ఎట్లా పని చేసుకుంటే అట్లా ఖాతాలో టకీమని నగదు పడేటట్టు చేసినాం. ఇవాళటి వరకు నేను ఈ వేదిక మీద నుంచి ప్రతిపక్షానికి చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 5,400 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పేదల ఖాతాలో నగదు వేసినామని ధైర్యంగా గుండె ధైర్యంతో ఈనాడు ఈ ఆదిలాబాద్ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఎన్నడైనా పేదోడు ఆత్మగౌరవంతో బతకాలి, పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అని ఎన్నడైనా ఆలోచన మీరు చేసిండ్రా? 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన మీకు వచ్చిందా? అంతెందుకు, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, ఆయల్ల బియ్యమే లేవు, పేదవాడు పండుగ పూట తెల్లన్నం తినేటోడు, ఆయల్ల 2 రూపాయల కిలో బియ్యం పథకం వచ్చింది. 40 ఏళ్ళు అయిపోయింది. ఇంకా గవ్వే దొడ్డు బియ్యం తినాలంటే కాలం మారింది, పంట మారింది, చదువులు మారినాయి,
విజ్ఞానం పెరిగింది. ఇవాళ దొడ్డు బియ్యంతో అన్నం తినే పరిస్థితి లేదు, పసులకు దాన పెట్టే పరిస్థితి వచ్చింది. సన్న బియ్యంతో పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఇవాళ నేను ధైర్యంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం పేదలకు అందిస్తున్నాం. మా అక్కలు వంట వండి ఇంటాయనకే కాదు, ఇంట్లో ఉండే సన్న బియ్యం సంటి పిల్లలకు ఇవాళ వండి పెట్టే పరిస్థితి వచ్చింది. మా అక్కలే సజీవ సాక్షి. ఇవాళ రేషన్ షాపుల్లో లైన్లో నిలబడి సన్న బియ్యం తీసుకొని ఇంటికి పోతున్నారు. ఆయల్లా దొడ్డు బియ్యం ఇస్తే రేషన్ షాపోడే అక్కడి నుంచి అక్కడనే కిలోకి 10 రూపాయలు నగదు ఇస్తే ఇచ్చినట్టు చేసి మిల్లర్ల మాఫియా, దళార్ల మాఫియా ఆయల్ల బియ్యం పథకాన్ని తూట్లు పొడిచిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం. దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు 6 కిలోలు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈరోజు ఆత్మ గౌరవంతో మనం అన్నం తినడమే కాదు, సంటి పిల్లలకు వండి పెట్టే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో వచ్చింది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఆడబిడ్డల్ని ఆర్టీసీలో బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు, 1000 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి అదానీ అంబానీలు కాదు, మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్లు ఇచ్చినాం. హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల రూపాయల స్థలాన్ని ఇచ్చి మా ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈరోజు హైటెక్ సిటీ పక్కన అమ్మే విధంగా అంతర్జాతీయ మార్కెట్ ఈరోజు మనం కల్పించినాం. ఇవన్నీ సంక్షేమం ఒక ఎత్తు. సంక్షేమం గురించి మా మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినారు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4-5 విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మా మిత్రులు కొన్ని విషయాలు మాట్లాడారు. కొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లు లేకపోతే జిల్లాల గురించి కేంద్ర ప్రభుత్వం మండలాల సరిహద్దులు కానీ, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు కానీ, జిల్లా సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు జిల్లా, మండల, రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఆ కమిషన్కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా. ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక అదేవిధంగా ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ఈడ తుమ్మిడేటి దగ్గర మొదలుపెట్టి కొడంగల్, తాండూరు, వికారాబాద్ వరకు గోదావరి జలాలను 160 టీఎంసీలు తరలించాలని ప్రాజెక్టు కడితే ప్రాణహిత పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. 1,00,000 కోట్లు గోదావరిలో పోసినట్టు అయింది. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిపోయింది. 3 ఏళ్లలోనే కట్టుడు కూలిపోడు జరిగిపోయింది. మా ఆదిలాబాద్కు మాత్రం రాలేదు. మా ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు అంటారు, గోదావరి తలా మా పక్కల నుంచే పోతుంది, మాకు మాత్రం నీళ్లు రాలేదు అని. అందుకే ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వేలు చేపిస్తున్నారు, అంచనాలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడేటి దగ్గర ప్రారంభించి ఆదిలాబాదు ప్రాంతానికి నీళ్లు అందించి తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడం